జై జగన్, జై జై జగన్. రేపు 13వ తారీఖున జరుగుతున్నటువంటి ధనమధాంతులకు, ధర్మబద్ధులైన ఎంతో కష్టాలకు వచ్చి ఎండకు ఎండి వానకు తడుస్తూ కష్టపడుతున్న రైతులకు, కార్మిక కర్షక సోదరులకు, విద్యార్థులకు, వెనకబడిపోయిన తరగతుల వారికి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు జరుగుతున్న సంగ్రామంలో న్యాయానికి పరాజయం లేదు, ధర్మానికి తిరిగే లేదు, సత్యానికి మరణం లేదు. ఇది గుర్తెరిగిన మనమందరం కూడా ధనమధాంధులతో, ధనవంతులతో రేపు యుద్ధం చేస్తున్నాం. మనం ప్యాను గుర్తుపై ఓటేసి వారికి తగినటువంటి బుద్ధి చెప్పాలని కొల్లేరు నేతగా, బీసీ బిడ్డగా, మీ మంచిని కోరే మనిషిగా జగన్మోహనుని కొనియాడుతూ చెబుతున్నటువంటి మాటలు మీరు వినండి. సత్యదూరమైనటువంటి పలుకులు. ధనమధాంధులు మనల్ని ఎప్పుడు క్రిందికే ఉంచాలని, మనల్ని వాళ్ళ చెప్పు జాతరలో నడుపుకోవాలని జెండా కూలీలుగా చూస్తున్న ఈ దుర్మార్గులకు ప్యాను గుర్తుపై రేపు ఓట్ చేసి సీఎం జగన్ గారు, దేవుడు పంపగా వచ్చినటువంటి సీఎం జగన్ గారిని సీఎంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టవలసినటువంటి బాధ్యత మనం బడుగు బలహీన వర్గాలపై ఉన్నదని గుర్తెరగండి సోదరుడారా, సోదరీమణుడారా, కార్మిక కర్షక సోదరుడారా. అన్నీ మీకు తెలుసు, కానీ ఒక్కసారి గుర్తు చేద్దామని అన్నగారు చెప్పారు. ఈ ధనమధాంధులతో మనం పోటీ పడలేమేమో అనే ఉద్దేశంతో ఉన్న సమయంలో దివి నుంచి జగదేక వీరుడుగా జగన్మోహనుడు వచ్చాడు మన రాష్ట్రానికి. అదే గొప్పతనం. ఆహా, జగన్మోహనుడా, నీవు చెప్పినటువంటి మీటింగులు వింటుంటే మనసు ఆహ్లాదకరంగా మళ్ళీ ద్రవించిపోతుంది. మా కోసం, మా ప్రజల కోసం ఇంత కష్టపడుతున్నావా నాయన? నీకు దేవుని ఆశీస్సులుండుగాక. ఆ రోజుల్లో నేను చదువుకున్నప్పుడు తెలిసినటువంటి వాక్యాలు కొన్ని ఉన్నాయి. ధనమధాంధులకు ఇదే హెచ్చరిక. ధనమెచ్చిన మధమెచ్చును, మధమెచ్చిన మచ్చరంపు మరి మరి హెచ్చును. ధనముడిగిన మధముడుగును, మధముడిగిన మత్సరంపు మరీ మరీ ఉడుగును. ధనమధాంధులారా, మేము మీలాగా పుట్టలేదా? మాలాగా మీరు అదే పుట్టారుగా. మా అమ్మలకి మేము ఎలా పుట్టాము, మీరు అలాగే పుట్టారు కదా. ఎప్పుడు మీరు ఉన్నత స్థాయిలో ఉండాలి, మేము దిగు స్థాయిలో ఉండాలా? మీకు జెండాలు మోసే కూలీలుగా బ్రతకాలా? మీ ఇళ్లలో పనిచేసే మనుషుల కింద బ్రతకాలా? ఎప్పటికీ మాకు సరైనటువంటి జగదేక వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కళ్ళు తెరిచాం. రేపు 13వ తారీఖున మీకు శాస్తి చేస్తున్నాం. మీరందరూ కూడా ఒకటే, 3 పార్టీలు కలిసి ముదనష్టమైపోవాలని మేము శపిస్తున్నాం. అదేగాక 3 ములక్కాయ మీ 3 నోట్ల దూలగుండకాయ రేపు పెట్టబోతున్నారు. అర్థం చేసుకోండి. జై జగన్, జై ఫ్యాన్. నమస్కారములతో కొల్లేరు నేత రామరాజు.